అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీ హయాంలోనే 40 టీఎంసీలు అక్కర్లే అంద్రినీవాక్ అనేసి గతంలో 2004లో 40 టీఎంసీలు అక్కర్లే 5 టీఎంసీలు చాలు తాగునీటి ప్రాజెక్టులే సాగునీటి ప్రాజెక్టుగా ఎలా ఇది సాధ్యం కాదని నువ్వే చేసినావు. ఇంత అన్యాయంగా మా జిల్లా మీద నువ్వు దాడి చేస్తున్నావే, మా రైతాంగంపై దాడి చేస్తున్నావే, నీకు చెప్పేవాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేల కమిషన్ల కక్కుర్తి కోసం నువ్వు రాజీ పడుతున్నావా? పోనీ పయ్యావుల కేశవ్ గారు మొదటి దశలో మీరు ప్రధాన కాలువను వెడల్పు చేసుకుంటున్నారే, మీకెందుకయా మా హిందూపురం పార్లమెంటు పైన సీతకన్ను? మా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రైతులు ఈరోజు ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. మీరు వచ్చిందే అధికారంలోకి వచ్చిందే మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చినారు, లేదా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి వచ్చినారు. కానీ వచ్చినారు, మీ వల్ల ప్రజలకు వచ్చేటువంటి పథకాలు రావడంలే. మరి ఈరోజు రైతులకు వచ్చేటువంటి నీళ్లను కూడా రానికుండా మీరు అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గమనిస్తే దాదాపుగా 100 గ్రామాలు అంద్రినీవాక్ కాలువ కింద ఉన్నటువంటి 100 గ్రామాల రైతులు ఈరోజు దేశాలు పట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఎండిపోతే మీరు కాలువ లైనింగ్ పనులు చేసి కుప్పంకు నీళ్లు తీసిపోయే పనులు ప్రారంభిస్తే ఒక 2 సంవత్సరాల్లో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి గ్రామాలు. ఈ గ్రామాలలో ఒక రాప్తాడ నియోజకవర్గంలోనే ఈరోజు అంద్రినీవాక్ కాలువను నమ్ముకొని కాలువ సీపేజ్ను నమ్ముకొని పంటలు పెట్టుకుంటున్న రైతులు వలసలు పోయేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. దాదాపుగా అంద్రినీవాక్ రెండవ దశలో 300 చెరువులు ఉండగా అనంతపురం జిల్లాలో ఈరోజు కనీసము 200 చెరువులకు నీళ్లు పోతా ఉన్నాయి. ఈ 200 చెరువులకు నీళ్లు పోతున్నాయంటే ఒక 12 నుంచి 14 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. కానీ 20 టీఎంసీల వరకు భూగర్భ జలాలుగా మారి భూగర్భం లేకపోయి రైతులకు బతుకునిస్తున్నాయి. మరి ఈరోజు ఆ 20 టీఎంసీలను కోల్పోవాల్సి వస్తుంది. మేము అయ్యా చంద్రబాబు నాయుడు గారు పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో గాలేరు నగరి కడప జిల్లా నుండి రాయచోటి నియోజకవర్గం మీదుగా పొంగనూరు బ్రాంచ్ కాలువకు నీవా బ్రాంచ్ కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాదాపుగా 3,500 కోట్లతో తీసుకొని వచ్చినారు. ఇప్పటికి దాదాపు 1,500 కోట్ల రూపాయల పన్నులు అయినాయి. నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టి ఈ 1000 కోట్లు ఏదో ఆడ ఖర్చు పెడితే మీ చిత్తూరు జిల్లాకు కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి 20 టీఎంసీలు నేరుగా వస్తాయి. దానికి మీకు కరెంటు ఖర్చు కూడా కాదు నైనా. గాలేరు నగరి వరకు కూడా కడప జిల్లా రాయచోటి ప్రాంతం వచ్చేంత వరకు కూడా మీకు గ్రావిటీలోనే కాలం ఉంది. దండిగా నీళ్లు 25 టీఎంసీలు నీళ్లు గండికోటలో నిలబడతాండే ప్రతి సంవత్సరము. నీళ్లు మనం వాడుకోలేక సముద్రంలోకి ఇడిచిపెడుతున్నాం, సొమశిలకు పోతున్నాయి, సముద్రంలోకి ఇడిచిపెడుతున్నాం. వర్షాల మీద వానలు వచ్చినా కుందూరు నది నుంచి ప్రతి సంవత్సరం కూడా సొమశిలకు నీళ్లు పోతున్నాయి. వాళ్ళు కూడా వాడుకోలేక సముద్రంలోకి ఇడిచిపెడుతున్నారు. ఆ సముద్రంలోకి పోయే నీళ్లను గండికోట నుంచి తీసుకొని గాలేరు నగరి ద్వారా ఈ చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీ ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే నువ్వు రాజకీయాలు చూస్తున్నావు. ఆ కాంట్రాక్టర్ ఎవరో, ఆ కాంట్రాక్టర్ ప్రయోజనాలు చూస్తున్నావు, కాంట్రాక్టర్ ఆర్థికంగా లాభపడతాడని చూస్తున్నావు. నువ్వే కాంట్రాక్ట్ చేయి, నీకు సంబంధించినటువంటి సంస్థలకే కాంట్రాక్ట్ ఇయ్యి. దయచేసి అంద్రినీవాని మాకు అనంతపురం జిల్లా వరకే పరిమితం చేయండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లాకు నీళ్లు మీరు కడప జిల్లా నుంచి తీసుకొని పోండి. ఆడ నీళ్లు వాడకానికి కూడా ఏమీ లేదు. గండికోటలో 25 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇడిచిపెడితే గేట్లు ఎత్తితే సొమశిలకు పోతే సముద్రానికి పోతాయి. నీకు ఆడ 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు వెడల్పు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాలువలు వెడల్పు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మళ్ళీ ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తి చేయండి స్వామి. ఆ విధంగా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోయి ఆ 20 టీఎంసీల మిగులు ఏదైతే అంద్రినీవాక్ నుంచి కిందికి ఇవ్వాల్సిన మిగులుతాయో అవి కూడా వాటి మీద కూడా అనంతపురం జిల్లాకు హక్కు కల్పించండి, జీవో ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మీకు దున్నపోతు మీద వాన కురిసినట్లుగానే ఉంది.
మీకు రైతుల ప్రయోజనాల పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము హంద్రీనీవా సంరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నాం. హంద్రీనీవా దిగువ గ్రామాలు అంటే ఆయకట్టు గ్రామాల రైతులందరితో కూడా సంఘాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంఘాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల రైతులతో మీటింగులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రతి గ్రామానికి వెళ్తాం. రైతులను అందరినీ కూడా సంఘటితం చేస్తాం. ఆయకట్టు గ్రామాల సంఘాలు ఏర్పాటు చేసి మీ లైనింగ్ పనులను అడ్డుకుంటాం. మీ గుత్తేదారులు ఎవరైతే మీకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినారో ఆర్వీఆర్ కంపెనీ కావచ్చు, బిఎస్ఆర్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్సి కంపెనీ కావచ్చు, వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. అయ్యా మీరు సంపాదించుకోవాలంటే ఎక్కడన్నా పోయి నేషనల్ హైవే పనులు చేసుకోండి, లేదా మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి హంద్రీనీవా 2వ దశ కాలం విడాల్పు చేయమని చెప్పండి. అంతేగాని లైనింగ్ పనులు చేస్తే మాత్రం పనులు జరగనీయం, అడ్డుకుంటాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా బతుకుల సమస్య, మా భవిష్యత్తు సమస్య, మా ప్రాంత రైతాంగం సమస్య ఇది. మా ప్రాణాలైనా వడ్డుతాం కానీ లైనింగ్ పనులను జరగనీయమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు మీరు కనీసం కొంచెమన్నా ఒళ్ళు కదిల్చి మీ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారో. మా పరిటాలు సునీతమ్మ అయితే కమిషన్లు వస్తే చాలు, మాకు లైనింగ్ పనులే కావాలని కోరుకుంటుంది. మిగిలిన ఎమ్మెల్యేలైనా పోయి మీరు ఆమెకు కూడా కొంత బుద్ధి చెప్పి మీరు అందరూ పోయి చంద్రబాబు నాయుడిని కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, లైనింగ్ పనులు ఆపండి, కాలువలు వెడల్పు చేయండి. చేయని పక్షంలో ఇది ఒక రాప్తాడు నియోజకవర్గంతో ఆగదు. రాప్తాడు నియోజకవర్గం కావచ్చు, ధర్మవరం నియోజకవర్గం కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, కదిరి కావచ్చు, ఈ 4 నియోజకవర్గాల్లో ఏదైతే లైనింగ్ పనులు జరుగుతున్నాయో ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇదే ఉద్యమం తలెత్తుతుంది. మా కౌంటర్ పార్ట్స్ ఎవరైతే మా నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకత్వాల్లో ప్రతి గ్రామంలో కూడా రైతు ఉద్యమం అనేది మొదలు పెట్టే అవకాశం మాకు ఇయ్యొద్దండి. రైతులు తిరగబడితే ప్రభుత్వాలు కూలినే గుర్తు తెచ్చుకోండి. ఉచిత విద్యుత్తు మీద రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేస్తుంటే రైతుల్ని చంపించినావు చంద్రబాబు, నీ తుపాకీ గొట్టాలతో తూటాలతో నువ్వు రైతుల్ని చంపించినావు, నీ గుర్రపు డెక్కలతో తొక్కించినావు. ఆ రైతు వ్యతిరేక విధానాన్ని మానుకో. ఇప్పటికైనా మళ్ళీ భగవంతుడు నీకు నువ్వు మోసం చేసినావో లేకుంటే అబద్ధాలు చెప్పినావో మళ్ళీ నీకు అవకాశం ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ సెలవు. కుప్పంకు నీళ్ళు ఇవ్వడానికి చంద్రబాబుకు వేరే మార్గం ఉన్నా కూడా నీకు గాలేరు నగర్ నుంచి ఏదైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో గాలేరు నగరి హంద్రీనీవా లింక్ కెనాలు ఆ మార్గం ఉన్నా కూడా కావాల్సిగానే అనంతపురం జిల్లా రైతుల్ని అణిచేయాలా. అనంతపురం జిల్లాలో రైతులు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే కాలువ తెచ్చినారని మాట్లాడుతున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారినే ప్రతి నీటి బిందువులో చూసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని నష్టపరచాలా. వీళ్ళు వలసలు పోయి కూలీలు పోతాంటేనే మేము తెలుగుదేశం పార్టీ బతికి పట్టగడుతుందనేటువంటి విధానంతో చేస్తున్నారు. కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోవడానికి దాదాపుగా 15 నియోజకవర్గాలను ఎండగట్టేటువంటి కార్యక్రమం ఎంతవరకు సబబని నేను హెచ్చరిస్తున్నా. తప్పనిసరిగా దీని మీద జిల్లా శాసనసభ్యులు దృష్టి పెట్టకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుంది. జరగబోయే పరిణామాలకు ఎవరు కూడా బాధ్యులు కాదని తెలియజేస్తాను. లైనింగ్ పనులు మాత్రం 6 నూరైనా అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తాను.